నిన్ను కూడా రామ రామ హరి రామచంద్రవేణి రామాది రామ భర్త వీటిన్న బాల బంగారు బొమ్మనే అమ్మ రామరాజవేళ రా భర్త వచ్చిన భర్త మించిన భాగ్యం నాకే ఉన్నది ప్రజలు మించిన పుణ్యం నాకే ఉన్నదా వందన నాన్నల కన్నా కట్టుకు మధ్యన కావడమే కన్న తల్లి సీతాలు దేవినమ్మ నీళ్ళు పట్టుకొని వచ్చి తిని వాళ్ళు పట్టుకొని భర్త వేడికి వెళ్ళిపోతున్నా అని భర్త వేడికి వెళ్ళిపోతూ ఉన్నది మాయమ్మ సర్వమంగళం రామ సీతా రామ రామ చక్కని తల్లి బయలు దేవ రామ నేను ఆశ్చర్యించారు కాలేదు నీ కాలు నా తొడపైన పెట్టినా అట్లా కాదు మనిషి రోజు నా కాళ్ళు కడిగేదాన్ని ఇస్తాం అనిపిస్తలేమో ఈ కాలం అనిపిస్తున్నా నాకేమైనా శివుడి ఇస్తగారుతాను లేదు లేదు నాదా నిన్ను చిట్టా డార్లింగ్ లేదు లేదు నాదా నిన్ను వేసుకున్న కాడికి వెళ్ళి నీ కాలు ఆడతాను నీ కాలుకున్న కజ్జలు ఆడతాను కానీ ఒకరిని నీ కాలు లేవు మూల పడతలేవు చింటూ అక్కడ చూడు ఎంతైనా అవి కచ్చకల్లా కరిగిపోను ఇనుప కల్లా ఇరిగిపోను ఉప్పు కారం నిన్న చేస్తా ఊరితే కరుగుతా ఇరుగుతా లేదు నాదా మొన్న మన కోరేలు జాతర కోరేలు గుడి కాడ వచ్చిన వాళ్ళ కాళ్ళకి వెళ్ళలేవు చిత్రకి వెళ్ళవు కళ్ళ అట్లా కాదు మనిషి అగో ఎంతైనా గాని వాళ్ళకి వెళ్ళలేవు చేతులకి వెళ్ళలేమంటే వాళ్ళకి ఏదో రోగం కలిగింది వాళ్ళ కూలి పుట్టా రోగం వచ్చింది అగో వాళ్ళతో మనకేం పని పిల్ల నీకైతే మంచిగా ఉండు ఎందుకో గారవుని కత్తిన మరొకటి రోజు ఊరుడు తప్పు నీ కాలు తప్పు నాకు ఆ రోగం వచ్చిందనుకో కాన బంధు తీరా బంధు వాళ్ళు రౌండర్ బంధు నీ మంచం ఇంటి వేసుకుంటున్నా మంచం రోడ్డు మీద చూడే ఫుడ్ వేరేనా కానీ పెట్టయితే అసలు పని కాదు అంత వేరేనా కానీ మంచం అయితే వేరు కాదు నీది ఫుడ్ వేరేనా కానీ పెట్టయితే అసలు నీది ఎప్పటికి నడుతుందా ఆట నా చుట్టానా ముట్టడం లేకపోతే వాడన్నట్టు కానీ ఎప్పటికైనా భార్య భర్తలు అంటే అతన్ని నీడ లెక్క ఉండాలి పొద్దునగా కొట్లాడుకున్నా తొలగగా కలిసిమెలిసి ఉండాలి తొలగగా కొట్టుకున్నా పొద్దునగా కలిసిమెలిసి ఉండాలి పోయి ఎండకాలం వారకాలం మోపైతుంది వేరే రమ్మ దగ్గర అతనే పెట్టి వేరే అవుతాయి వేరే అవుతాయ్యా అయ్యా రాముడు రామన్న రాముడు రామన్న కూడి ప్రారంభ కూడి పురులాకులు ఎడమ ప్రారంభ ఎడమ పురులాకులు ఐవాతి ఐవాతి
భర్తను వెతుకున్నది వేడుకున్నది లోపలి ఎప్పుడు నింపుకున్నదో కూర్చున్న కుర్చీలు వేసింది ఎవరికి మెత్తలేసింది ఆకలికి ఇచ్చింది ఆవుల మధ్యగా దూపలకు వచ్చింది చూడవసరనే రాజు శిల్కమైన రాజు భార్య తెట్టున్నది శిల్కలు చిన్న ఉచ్చుకునే అవసరం అలుచుకుని తెప్పిన మళ్ళీ తెలియకపోయి భర్త కట్టమంటే భార్య అన్నారు భార్య కట్టమంటే భర్త అన్నారు సతికి పతి అన్నారు పతికి సతి అన్నారు పతి న్యాయం సక్కదనం ఉంటే ఇతరులకు ఎవరు చెప్పలేరు నా భార్య వెళ్ళిపోయి వచ్చే వరకు కిల్కున్నవి అన్నం పెట్టి ఇవాళ దీనికి ఏం పుట్టిందో కోడిదైనా పెంటోలు పెట్టింది ముఖం దీన్ని ఎవరు ఏమంటారు ఇంట్లో ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు మరి కోడలు లేదన్న మాట అన్నారా కొడుకు లేదన్న మాట అన్నారా కాదు శిల్కమైన మాట కాదు సీతాలదేవి భగవాను భగవాను దాచుకోవాలి కట్టమధ్య 10 మందితో చెప్పుకోవాలి ఎందుకు తినాలి నాదా 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 నా ప్రాణే రాదు నాదా తిలకమైన రాజా బామ సీతాలదేవి కడగల ముఖం కడుతున్న వేసుకున్నావు తిరగలాంటి బాబు చిన్న ఉత్తుకున్నావు నీ మనసున్న మాట నాతో చెప్పను ఒక మాట అన్నవయ్యా అందుకే అన్న బలాలా ఏ కొడుకుతో చెప్పిన మాట ఏ కొడుకుతో చెప్పిన మాట ఏ బిడ్డతో చెప్పిన మాట ఏ అల్లంతో చెప్పిన మాట భార్య భర్తతో చెప్తుంది భర్త భార్యతో చెప్పుకుంటుందయ్యా భర్త అంటే కనురెప్ప లాంటి వాడు భార్య అంటే కనుగుడ్డు లాంటిది ఈ కనుగుడ్డు కాపదత్తే కనురెప్ప కాపాడుకుంటుంది భార్య కట్టమతే భర్త కాపాడతాడు భర్త కట్టమతే భార్య కాపాడతాడయ్యా నాలోని బాధ బాధే నాదా అయ్యా నాద నా ప్రాణ నాదా మానవ జీవితం అంటే నాదా ఈ కరెంటు బుక్క లెక్కనయ్యా ఈ కరెంటు బుక్క ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు మానవ బదులు గెలిచి నాద రేపు రేపటి కల్లా నీది ప్రాణము నాదా నాది ప్రాణము నాదో ప్రాణం నాడు మన కొడుకులు నాదా కాను నీరా
జానా కొడుకులున్నా గాని బాబు తిండాలి నా కొడుకులు రాగా కొడుకులు కన్నుల జాన ఉన్నా నాకు ప్రాణం పోయింది నాయన ప్రాణం పోయిందని నా కొడుకులు రాగా మన ఇంటికి వచ్చి ముందు నడిచి కుండబట్టి మన ధర్మంగా దానం చేసుకుంటారయ్యా నాలుగు కొడుకులు లేకున్నా మన గర్భవంతో బిడ్డలైనా బిడ్డ బిడ్డలైనా బిడ్డ కొత్త బిడ్డ ఉంటే బిడ్డ పుట్టినాక పెంచి పెద్ద వేసి ఏడుల బిడ్డనిచ్చినాక ఏడుల మన బిడ్డనిచ్చినాక రాదా మన తాతగాగా మనతో కుక్కిల పడ్డ రాడు మనతో కుక్కిల పడ్డ సంగతి మన బిడ్డకి ఏర్పాడైతే మన బిడ్డ మన ఇంటికి వచ్చి అవ్వా నీ తలంత మట్టున్నదే అవ్వా నీ నెత్తింత మట్టున్నదని కా బిడ్డ పడడానికి నీళ్ళు కాబెట్టి తల్లిదండ్రులు తడిపెడుతూ పెడతాను మోపిస్తుందయ్యా మనకేం తినబుద్ధి అవుతుంది అవ్వా ఓ నాయన నువ్వేం తింటావని ఇంకా బిడ్డ 4 రోజుల నుండి అమ్మాయి రాను నచ్చిన వంట సాకాలు చేసి కడుపుండి అన్నం తినబెట్టినాక కాబిడ్డ అంటది ఓ అవ్వ నా ఇల్లు ఎటు పోయిందో నా సంసారం ఎటు పోయిందో నా పిల్లలు ఎటు పోయిందని కాబిడ్డ అత్తగారి ఇంటి పోయినాక రాదా ఇంటి పోయినాక బ్రహ్మాకు చింపి ఇవిడు కాయ కొరికినాడు మన పొద్దుల జీనం పోయినాడు ఇంకా సాగు మసలావు మన బిడ్డ చేనులలో ఉన్నా తెలకల్లో ఉన్నా ఓ బిడ్డ మీ అవ్వ ప్రాణం పోయిందని మీ నాయన ప్రాణం పోయిందని ఆ బిడ్డ తెలిసినప్పుడయ్యా బిడ్డ చేతులు ఉన్నా బాని చేతులు వదిలిపెట్టి చదువుకున్న వరదారు ఎవడి పెట్టుకొని తెలుగుదారా వరకుంటా బిడ్డ అది తెలుసుకుంటా మరి ఇంటికి వచ్చే వరకు రాదా అవ్వయ్య రాజుల సేవలు మాకు ఇట్లా ఉంటే అవ్వయ్య సేవలు ఎంత ఉడుకుంటే అంత ఉడుగు నా బిడ్డ మన మీద పడి మన బిడ్డ ఏడుతుందయ్యా మనకొక్క బిడ్డ ఉంటే రేపు రేపడే కళ్ళ ఆడవిల్లతోని ఏమన్నారు ఆడవిల్లతోనిగా ఏమన్నారు ఆడవిల్లతోని చుట్టిని కంసు చేరపడుతుంది అగదోడి ఇప్పటికైనా నాన్న కొడుకుల కన్నల్లది కొయ్య రాజ్యం అన్నారు నా బిడ్డల కన్నల్లది సవరాజ్యం అన్నారు నాదు ఆడవిల్లని సవరావని ఏడుతుంటే రేపు మనము తిన్నాడు మనకొక్క ఎడల్ల మీదికెళ్ళి ఏ బిడ్డలకైనా అమ్మాయి ఉంటేనే ఆడవిల్ల కంటమన్నారు అయ్యలచ్చి పోతే అమ్మగారింటి విరసగం బలం పోతుంది అగో అమ్మలచ్చి పోతే పురంగ బలం పోతుందట అయ్యో ఎడుచుకుంటా బిడ్డ అమ్మగారి ఇంటికి వచ్చి అమ్మయ్య రాజులు ఎంత పడుగు తింటే అంత పడుగు దట్టం పడి ఓ నాయన నేను మొన్న చిన్నాడు కడుపు నిండా మాట్లాడినావు కాదే పండుగ నాడు కాదీర పెట్టింది మా అమ్మ ఈ పండుగ నాడికి ఈ సమ్ము పెట్టిందని ఒక్కొక్క మాట వింటే మక్కదన్న కంకివర వల్లించుకుంటా ఆడవిల్లా ఏడ్చి 7 వాడల మంది ఎవర బిడ్డ అంటే అగో ఎంతైనా సిలికమైన మాదాలు సీతాలు బిడ్డ అంటారు కాదే బాబు వానెత్తుకొని ఉల్లకెళ్ళి పోతంటే అత్తమ్మ ప్రజా అరుగులెక్కి చూసు కొమ్మలెక్కి చూసు ఊరవుగా దిప్పుడు గల్లం వేసినప్పుడు
అది వాసన వచ్చిన శవమైన నన్ను కన్న నాయన నా అవ్వాని ఆ శివుల నోరు పెట్టి నోక్కి నోరు పెట్టి అవ్వాని అవ్వాని అంట వర్రుకుంటా అవో దానం చేసి ఇంటికి వచ్చినాక ఆ గిట్ల కూర్చొని మా అమ్మలేని ఇల్లు మన చీకటాయే గుళ్ళ దీపం పోతే గుడి చీకట పడుతుంది అగో ఇంట్లోకి వెళ్ళి అమ్మ పోతే ఇల్లు చీకటైపాయను మనున్న మనసు ఎల్లగా పోతే రేపు కనిపిస్తారు గాని అమ్మలాల ఎల్ల చనిపోయిన వారు కనిపిస్తారు మనకు ఆత్మకల్లకి యాదమ్మ ప్రాణం పోంగా కన్నది కడుపు నిండా ముగ్గురు కొడుకుల కన్నది యాదమ్మ ఒక్క వింటి వింటే మా అమ్మ చచ్చిపోయిందా అగో 7 వాడల వీరికి వెళ్ళి అంట వర్రుకుంటా నాకు బిడ్డలు లేకున్నా గాని నా కొడుకు బిడ్డలేరా మనవరాళ్ళు బిడ్డలు అనుకున్నది బిడ్డరాలే నా అయ్యో మనవారాళ్ళు అమ్మను పోతున్నా ఏదిగా నానమ్మ ఏడగా రాదు మనవరాల రాజీత నేను పోతా ఉన్నా మనవరాల శిరిషమ్మ నేను పోతా ఉన్నా మనవరాల అశ్విని నేను పోతా ఉన్నా మనవరాళ్ళ నానమ్మ సిందనాడు నా కొడుకు బిడ్డలని ఆ సంకనెత్తుకొని సాదుకున్నా ఉడుకు పాలు పోసి ఉగ్రంగా సాదుకున్నా పచ్చి పాలు పోసి పావురంగా సాదుకున్నా మీ అమ్మ బాకి దక్కని మీ అమ్మ దుఃఖం పెట్టి నాదా రేపు పొద్దుగా మీ అత్తగారింటి అయినాక ఎవరన్నా తెలియనోళ్ళు ఎటో పోయేస్తాను విద్యార్థి మా అమ్మగారింటి అయినమంటారా మీ అమ్మగారింటి కాడ ఏం పండుగ అయిందంటే మా అమ్మ వచ్చిందని అమ్మ వచ్చిందని చెప్పుకుంటా విద్యో ఎంత ఎడతారో విద్య అందుకే అంటారు విద్యలాలం ఏ మనిషి గారు ఎన్నడున్నా అక్కడ ఓడ ఇక్కడ ఓడు కాదు మనిషి 1000 ఏళ్ళు బతికిన వేరు తప్పది 100 ఏళ్ళు బతికిన సాగు తప్పది మరి ఆడి విల్ల సీత కన్నీరు ఇస్తాను మరి అప్పుడు శిల్కమైన రాదు అనుకున్నాడు రామ సీతాదేవి ఆడివిల్ల మనసులకింత ఆత్మాయకం ఉన్నదని నాకు తెలియదే ఓడు మాట్లాడితే సూట్ల దడిగట్టినట్టు ఆడు వాళ్ళు మాట్లాడితే అడ్డ కూడా పెట్టినట్టు మామ 2 కొడుకులు కోడళ్ళు ఉన్నారు కొడుకులు కనాలి కోరిక తీరాలి మనకు ఇప్పుడు ఎందుకమ్మా నాదా మాట మాట్లాడినవయ్యా నాదా కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాలం మెల్ల కావాలి అయ్యో అయ్యో నాదా పుట్టింది భూలోకము కోటి వారాలు వచ్చిన కోడల్ని బిడ్డగాలు వారాలు వచ్చిన అసూడు కొడుకురాలు మనం వెళ్ళి అయ్యా రామ రామ రామ
పల్లల్లా తిరుపతి తీరంగం అన్నాను నిన్న చెప్పిన నీకు చెప్పినావు మన కొల్యాలు తయారీ అని చేసినావా ఎవరో మన కొల్యాలు ఈడోటి అగో ఇవి రెండు ముందటి అవేనా ముందటి రెండు అవే కొల్యాలు కాలువ మలిచి ఉన్నాయి కానీ వాడికి ఏమన్నా ఇంత మేత చెప్పాను అనుకో పరిగెట్టేసిన అనుకో పచ్చిగట్టేసిన మనిషివేనా పరిగెట్టి పచ్చిగడ్డ అయితే తీరుముఖం చూస్తుంది దాని ముఖం చూస్తుంది పల్లెననుకో పరిగెట్టేసిన పల్లెననుకో పచ్చిగట్టేసిన పళ్ళుదానికి పచ్చిగట్టేస్తాడు కొద్దురా పళ్ళుదానికి పరిగెట్టేయాలి పళ్ళుదానికి పచ్చిగట్టేయాలి అట్లా నీళ్ళ పెట్టినా అనుకో గుడం పెట్టినా అనుకో సార పెట్టినా అరబడివే అరే గుడం అన్నదో టిలిపిలో బద్ది సారన్నదో పూ సారా అది సారి కదా అట్లా అన్నాడు వాడి వాడికి మూదాలు వేసినావా మొదలు ఉండే తెప్పేసిన రాంగమ్మ వైరు పక్కన తెచ్చిన రాంగ కొత్త కొన వేయించాలి వాడు తెచ్చి ముద్లకేసిన ముట్టకైతే కడిపని చేస్తుందిరా కడిపని చేస్తే మన డోలర్ ఏం చేస్తాడు దేవేస్తాడు డోలర్ దేవేస్తాడు తలపు నాకుంటాడు మనం చూస్తాడు మనం చూసుకుంటాం మనం చూసేద్దాం కదరా పూసేద్దాం ఉన్న కూర్చోవాలి కాదు గుడ్డు పనులు తయారు చేసుకోవాలి ఏ పుట్టలు ఏ నాగన్నాడో ఏ పుల్లే ఏ దేవుడు ఉన్నాడో నన్ను నమ్మద్దు నరకాన ఎద్దు దేవుని నమ్మాలి దేవుని పూజ చెయ్యాలి అబ్బా అక్కడపేట పరిచయం ఆగుతలేవు తర్ర ఊడుతున్నావు అబ్బా సంటేపల్లె సగన్న నువ్వు ఆగుతలేవు నువ్వు బస్సు అన్నట్టు మీ డ్రైవర్లు అన్నట్టు ఒక్కరు అన్నట్టు షిఫ్ట్ షిఫ్ట్ వాని షిఫ్ట్ అయిపోయింది నాది నా తర్వాత నేను వాడు